తెలుగు రాష్ట్రాల్లో 3.5 లక్షల ఎకరాల్లో చీనీ నిమ్మ తోటలు సాగవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చీడపీడల బెడద ఎక్కువ అవుతుంది. 30 ఏళ్ల పాటు దిగుబడులు ఇవ్వాల్సిన తోటలు 10-15 ఏళ్లకు మించి నిలబడట్లేదు. వీటిలో కాయ నాణ్యతను దిగుబడిని తగ్గించేవి కొన్నైతే చెట్లను నిలువునా ఎండిపోయేలా చేసే ప్రమాదకర తెగుళ్లు మరికొన్ని. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత బత్తాయి, నిమ్మ పంటలు 3వ స్థానాన్ని ఆక్రమిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బత్తాయి విస్తీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ, పిందె దశలో ఉంది. అయితే కొన్ని మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికడితేనే నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. లేదంటే ఏడాది పంట నష్టపోవడమే కాకుండా పెట్టుబడులు సైతం చేతికి రావు. ప్రస్తుతం చీనీ, బత్తాయి తోటలకు ఆశించిన పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ముఖ్యంగా మనము బత్తాయి నిమ్మ తోటలు గమనించినట్లయితే ఈ కాలంలో మనకు పురుగుల విషయంలో వచ్చేసి ఆకుముడత పురుగు, నల్లి పురుగు, అదేవిధంగా గొంగలి పురుగు, పేనుబంక, నల్లి, పిన్ని నల్లి ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. తెగుళ్ళ విషయంలో వచ్చేసి బంక తెగులు, వేరుకులు తెగులు, గజ్జి తెగులు ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం నిమ్మ తోటలో కానీ బత్తాయి తోటలో కానీ. ముఖ్యంగా ఆకుముడత పురుగు వచ్చేసి మనకు ఎక్కువగా నష్టాన్ని వాటింపజేయడంలో ముఖ్యంగా ముందు పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ వర్షాకాలం తర్వాత ఎక్కువగా కొత్త చిగురు మనం గమనిస్తూ ఉంటాము. ఈ చిగుర్లపైన మనకు తెల్లని చారలు అంటే వంకర టింకరగా ఉన్నటువంటి చారలు మనం గమనిస్తూ ఉంటాము. ఇవి గమనించినప్పుడు మనం ఖచ్చితంగా నివారణ చర్యలు చేపట్టకపోయినట్లయితే దీనిపైన కూడా గజ్జి తెగులు ఆక్రమించుకొని చెట్టు కొమ్మలు బాగా ఎండిపోయి మనకు ఎక్కువగా తోట కూడా ఎండిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క సమయంలో మనం ఒక 4 రకాలుగా ఈ యొక్క పంటను మనము కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడతని మనం గమనించుకొని దీనికి నివారణకి ప్రొఫెనోఫాస్ మందును 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ మందు మనకు అందుబాటులో ఉంటుంది. 0.5 ml లీటర్ నీటి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకొని దీన్ని నివారించవచ్చును. అదేవిధంగా మనకు మార్కెట్లో థయోమితాక్సమ్ అనే మందు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్ నీటికి 0.5 grams వరకు మనం ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ యొక్క ఆకుముడత పురుగుని చాలా ఉచితంగా నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన గొంగలి పురుగు మనం గమనించినట్లయితే మనకు ఈ యొక్క గొంగలి పురుగు యొక్క గుడ్డు దశ నుంచి బయటకు రాగానే లార్వాలు అప్పుడే ఏర్పడినటువంటి కొత్త చిగురును తినే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది మనం గమనించినట్లయితే ఈ యొక్క పురుగు అనేది నల్లటి ఆకారంలో ఉండి మనకు దానిపైన తెల్లని చాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు మనకు పక్షి రెట్ట మాదిరిగానే మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం ఆకుల్ని తినడం వల్ల తెల్లారి కల్లా మనకు నిమ్మ చెట్టు కానీ బత్త చెట్టు కానీ ఆకులు లేకుండా అవుతూ ఉంటుంది. కిరణజన్య సమక్రియ మీద ఎక్కువగా భారం పడే అవకాశం ఉండడం వల్ల చెట్టు వీక్ అయిపోయి చెట్టు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు మనకు నొవెల్యూరన్ మందు అదేవిధంగా ఎమామెక్టిన్ బెంజోయేట్, ఎమామెక్టిన్ మందు కలిగినటువంటి మిశ్రమాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి లీటర్ నీటికి 2 ml మనం లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని మనం కంట్రోల్ చేయవచ్చును. అదేవిధంగా నల్లి పురుగును మనం ఎక్కువగా ఈ నల్లి పురుగును గమనించినట్లయితే మనకు తెల్ల నల్లిని గమనించినట్లయితే మనకు ఆకుపైన ఎక్కువగా ఆకుమచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా కిరణజన్య సమక్రియ దెబ్బతినడం వల్ల కూడా చెట్టు బాగా వీక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నల్లి పురుగు వచ్చేసి మనకు ఈ యొక్క మంగునెల అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఈ మంగునెల వచ్చేసి మనకు చెట్టు యొక్క కాయల మీద చిన్న చిన్న పిందెల పైన కూడా మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పిందెలు ఆ కాయల్ని మనకు గీకడం ద్వారా మనకి ఏంటంటే ముఖ్యంగా ఆ కాయల్లో యొక్క నలుపు అనేది కాయలపైన ఏర్పడుతుంది. ఈ యొక్క కాయలు ఉదాహరణకు మారడం వల్ల కాయ లోపల కూడా మనకు కాయ గట్టిదనంగా కూడా మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క నల్లి పురుగును మనం గమనించినట్లయితే మనం ఖచ్చితంగా నీటిలో కరిగే గంధకాన్ని సల్ఫర్ అని అంటాము. సల్ఫర్ ఈ యొక్క మన మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచ్చినట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చును. అదేవిధంగా ప్రొపరగైట్ అనే మందు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది లీటర్ నీటికి వచ్చేసి 2 ml కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ యొక్క నల్లి పురుగు మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా పిండి నల్లి మన మార్కెట్లో దొరుకుతున్నటువంటి మనకు ఎసిఫిట్ అనే మందు అదేవిధంగా ప్రొఫెనోఫాస్ మందు 2 కూడా మిశ్రమం చేసుకుని ఈ యొక్క పిండి నల్లి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ యొక్క చెట్టుపైకి పాకడం వల్ల మనకు పిందెలు ఏర్పడిన తర్వాత పిందెల పైన అదేవిధంగా కాయలపైన కూడా ఈ యొక్క పిండి నల్లి అనేది స్థావరం పరుచుకొని మనకు దీని ద్వారా ఏంటంటే మొత్తం రసం పీల్చడం వల్ల మనకు కాయ సైజు పెరగకపోవడము, కాయలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని నివారణకి ఒకవేళ మనకు పిందెలు తక్కువగా ఉండి మస్తీలు ఎక్కువ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా కార్బనిజం మందు లీటర్ నీటికి 1 గ్రామ్ కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఈ యొక్క మంగును కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు తెగుల విషయానికి వచ్చినట్టు మనకు గజ్జి తెగులు మనము ఎక్కువగా మన నిమ్మ తోటలో మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క గజ్జి తెగులు వచ్చేసి మనకు మొదటగా లేత చిగుర్లపైన చిన్న చిన్న మచ్చలు గోధుమాకలను ఏర్పడి తర్వాత చెట్టు మొత్తం కూడా ఆక్రమించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనకు
ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా మనం కాప్రాక్స్ క్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ఎక్కడైతే మన గజ్జి తెగులు గమనిస్తామో ఆ యొక్క చోట మనం ఖచ్చితంగా ఒక చిన్న గోనె సంచిని తీసుకొని దాన్ని గోకినట్టు చేసి కానీ ఆ యొక్క భాగంలో మనము ఈ యొక్క కాప్రాక్స్ క్లోరైడ్ కానీ బోడాక్స్ పేస్ట్ కానీ మిశ్రమాన్ని మనం పూసినట్లయితే మనకు ఈ యొక్క గజ్జి తెగులు నివారించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిచికారీ చేయడానికి మందుల విషయంలో వచ్చినట్లయితే మనకు కాప్రాక్స్ క్లోరైడ్ అదేవిధంగా స్ట్రెప్టోసైక్లిన్ మందులు కూడా 2 మిశ్రమాన్ని కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. కాప్రాక్స్ క్లోరైడ్ మందు వచ్చేసి మన లీటర్ నీటికి 3 గ్రాములు, స్ట్రెప్టోసైక్లిన్ వచ్చేసి మనకు 10 లీటర్లకు 1 గ్రాము కలుపుకోవడం ద్వారా కూడా మనం ఈ యొక్క గజ్జి తెగులు నివారించుకోవచ్చును. అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ వేరుకుళ్ళు తెగులు వచ్చినప్పుడు చెట్లు మొత్తం కూడా బాగా పూతకొచ్చి బాగా కాయలు పట్టడం జరుగుతూ ఉంటుంది. దీన్ని గమనించి రైతు ఖచ్చితంగా దానికి తగినటువంటి ట్రైకోడర్మా వీడి కల్చర్ని తయారు చేసుకొని చెట్టు పాదులు వేసుకోవడం ద్వారా ఈ యొక్క మనం వేరుకుళ్ళు తెగులు నివారించవచ్చును. అదేవిధంగా బంక తెగులు, ఈ యొక్క బంక తెగులు ఎక్కువగా మన నిమ్మ తోటల్లో కానీ మనము బత్తాయి తోటలో చూస్తుంటాము. కొమ్మల యొక్క పంగల్లో ఎక్కువగా మనకు బంక కరడం చూస్తూ ఉంటాము. ఈ బంక కరడం ద్వారా చెట్టు మొత్తం కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బంక కరడం అనేది మనకు వేరు మొదల్లో కానీ కాండం యొక్క పగుల మధ్యలో కానీ మనం గమనిస్తూ ఉంటాము. దీని నివారణకి ఖచ్చితంగా మన కాప్రాక్స్ క్లోరైడ్ మందుని ఎప్పుడు 10-15 రోజులు పిచికారీ చేస్తూ ఉండాలి. అదేవిధంగా బోడాక్స్ మిశ్రమాన్ని కూడా మనము పిచికారీ చేయడం ద్వారా అదేవిధంగా బోడాక్స్ పేస్ట్ని ఎక్కడైతే మనకు ఈ యొక్క బంక తెగులు గమనిస్తామో అక్కడ పూయడం ద్వారా కూడా దీన్ని నివారించుకోవచ్చు.